హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు గుంటూరు కారం మూవీ చూసి వచ్చాను. ఆల్రెడీ 6 AM షోకి వెళ్ళాను గుంటూరు కారం. ఆల్రెడీ నేను హనుమాన్ మూవీ రివ్యూ చెప్పేశాను. ఆ మూవీ రివ్యూ డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి ప్లీజ్. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ అన్నమాట. ఓకేనా? మన మూవీ విషయానికి వస్తే మన మహేష్ బాబు గారు యాక్టింగ్ మాత్రం చింపి పాడేశారు అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు ఈ మూవీ కన్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఇది మళ్ళీ కెరియర్లో ఈ యొక్క బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మూవీ ఈ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే ఊచకోత పక్క కొడుతుంది అనమాట. 1 డేలో పక్క 100 కోట్లు రాసి పెట్టుకోండి. ఇది మాత్రం పక్క. ప్రీమియర్ షోలే బీభస్తమైన నడుస్తున్నాయి. అంతకుముందు సలార్ మూవీకి ప్రీమియర్ షోకే చాలా ప్రీ బుకింగ్స్ అయిపోయాయి. మళ్ళీ ఈ మూవీ కూడా ప్రీ బుకింగ్స్ అవి అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అయ్యాయి కూడా ప్రీ బుకింగ్స్ అయినా. ఇక మూవీ విషయానికి వస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అని నేను చెప్తున్నా. మస్తు ఉంది. మహేష్ బాబు యాక్టింగ్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ డైరెక్షన్ పరంగా మన డైరెక్టర్ గారు లేదా తమన్ గారు మ్యూజిక్ మాత్రం ట్రైలర్లో అంత పసలేదు. అంటే ట్రైలర్లో మ్యూజిక్ కొట్టలేడు అనే అందరు ఫ్యాన్స్ ట్రోల్స్ అందరు చేశారు. కానీ ఈ మూవీలో మాత్రం బీట్స్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజిఎం మొత్తం హైలైట్ అంటే హైలైట్ అనమాట. వేరే లెవెల్ ఆకట్టుకున్నాడు మన తమన్ గారు. అయితే చాలా బాగా కొట్టారని చెప్పుకోవచ్చు. చాలా బాగా ఇంతలా కొట్టాడంటే మన మహేష్ బాబు రేంజ్లో అనమాట. మహేష్ బాబు ఇట్లా నడిచొస్తుంటే ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క మ్యూజిక్ మొత్తం హైలైట్ అనమాట. బీజిఎం మొత్తం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఉన్న రింగ్ టోన్ని తీసేసి ఆ రింగ్ టోన్ సెట్ చేస్తుంది అనమాట. అంత మంచిగా ఉంది మూవీ. ఇది 1 టైం వాచ్ అంటే దాదాపు 3 టైం వాచ్పోవాలని నేను చెప్తా. చాలా బాగుంది రివ్యూ. మూవీ మాత్రం నాకైతే చాలా నచ్చింది ఈ రివ్యూలో. ఇంకా విషయానికి వస్తే మాత్రం మన డైరెక్షన్గా అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ, గ్రాఫిక్ డిజైన్ అన్నీ బాగున్నాయి. ఇందులో చాలా చాలా మెయిన్ ఉన్నాయి. ఇందులో ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం మీరు ఊహించకుండా అంత బాగుంటుంది ట్విస్ట్. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఓకేనా? కానీ ఈ యొక్క ఒక్క రాత్రి కోసము అంటే ఒక టికెట్ కోసం ఒక రాత్రి మొత్తం మెలుకున్నా అనమాట. టికెట్లు, సినిమా కోసం, రివ్యూ కోసం అని. అందుకే నేను ఇంత కష్టపడుతున్నా కాబట్టి మీరు కూడా ఒకసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో లైక్ చేయండి, లేదా షేర్ కూడా చేయండి. ఓకేనా? ఇక మనం మెయిన్గా చూసుకోవాల్సిన స్టోరీ లైన్ అనమాట. అంటే స్పాయిలర్స్ ఏముండవు. ఓకేనా? స్టోరీ లైన్ మాత్రమే చెప్పదలుచుకున్నా. ఏం లేదు. చిన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే దాదాపు ఒక చిన్నప్పుడు క్యారెక్టర్ అనేది ఉంటుంది. వాళ్ళ మహేష్ బాబు వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరు చాలా అంటే చాలా గొడవ పడతారు. అది ఎందుకు? మహేష్ బాబు కొడుకు కోసం. అంటే వాళ్ళిద్దరు మధ్యలో చాలా పెద్ద గొడవలు అవుతాయి. దాని తర్వాత మన మహేష్ బాబు గారిని విడిచిపెట్టడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ బిజినెస్ పరంగా చాలా లాస్ అవుతారు. మళ్ళీ దాని తర్వాత పైకి ఎదిగిపోతారు. ఎంతలా ఎదిగిపోతారు అంటే చాలా డబ్బులు వస్తాయన్నమాట కంపెనీ ద్వారా లేదా జాబ్ చేయడం ద్వారా. అలా చేయడం తర్వాత వాళ్ళు చాలా ఎదిగిపోతారు. మన మహేష్ బాబుని అసలు విడిచిపెట్టేశారు. ఎక్కడో విడిచిపెట్టేశారు. ఎట్లా నిరుపేద కుటుంబంలో ఆనందంగా మిలిగిపోయారు మన మహేష్ బాబు గారు. దాని తర్వాత వాళ్ళని వాళ్ళని కొట్టాలి అని చెప్పేసి ఆయన రేంజ్ ఏంది అని తెలియాలని చాలా పెద్ద చదువులు చదువుకొని లాస్ట్కి మళ్ళా మంచిగా గుంటూరు కారం అనే గుంటూరులో చాలా అంటే ఒక కంపెనీలో ఉండడం జరుగుతుంది. అక్కడనే జరుగుతుంది. మనం ట్రైలర్లో గమనించాం కదా, కంట్లో నిప్పు పడడం జరుగుతుంది కదా. అది నిజంగానే కన్ను కనపడడం జరగదు అనమాట. ఇంటర్వెల్ షాట్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇది మాత్రం పక్కా 2 టైం వాచ్ఫుల్ మూవీ అని నేను చెప్తున్నా. చాలా బాగుంది మూవీ మాత్రం. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? ఇంకా మన త్రివిక్రమ్ గారు అయితే చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది. అరవింద సమేతో హిట్ కొట్టారు. దాని తర్వాత గుంటూరు కారంతో కూడా హిట్ కొడతారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. ఇంకా మన త్రివిక్రమ్ గారు అయితే చాలా అంటే చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూ కానీ లేదా ఇంకా డైరెక్షన్ పరంగా అయితే 360 యాంగిల్ మొత్తం కవరింగ్ చేస్తుంది. మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్. కుర్చీ తాత సాంగ్ ఉంటుంది కదా, అది బాగుంది. ఓకేనా?
కానీ నాకు తెలిసినంత వరకు 1 డేలో పక్క 100 కోట్లు కొడుతుంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మొగుడు వచ్చాడని నేను చెప్తున్నా. ఓకేనా, బాక్స్ ఆఫీస్ మాత్రం ఊచ కోత కొడుతుంది. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్.